హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే మా పెద్దమ్మ వాళ్ళ హోమ్ టూర్ అనమాట. సో మా పెద్దమ్మ వాళ్ళు వాళ్ళ ఇల్లు ఎలా ఉంది అనేది ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. సో చాలా చిన్నగా క్యూట్గా ఉంటుందన్నమాట. సో నాకు చాలా నచ్చింది. సో అందుకోసమని ఎవరికైనా కొత్తగా కట్టుకోవాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అనేసి ఒకసారి చూపిద్దాం అనేసి చేస్తున్నాను అనమాట. సో ఇది ఒక ఎంట్రన్స్లో అయితే లెఫ్ట్ సైడ్లో ఇలా మొక్కలు వేసేసారు. సో ఆ గాలి ఫుల్ గాలి అనమాట. సో అందుకని వాయిస్ ఇస్తున్నాను. సో ఎంట్రన్స్లో ఇలాగా మెట్లకి ఇలా పైకి వెళ్ళాలన్నమాట. సో ఇదైతే తూర్పు వాకిలి అండి. సో తూర్పు వాకిలికి ఇలా ఎంట్రన్స్ అయ్యి వచ్చిన తర్వాత మనకి ఎదురుగా ఫస్ట్ దేవుడు గది ఉంటుంది. సో ఇప్పుడు ఆ దేవుడు గది ఎలా ఉందనేది చూపిస్తాను, చూడండి. ఇక్కడైతే చిన్న గది అండి, ఇది పెద్ద గది ఏం కాదు, చిన్న గది. సో పైన కింద షెల్ఫ్ అన్నమాట. చాలా చిన్నగా క్యూట్గా ఉంటుంది. సో ఇదన్నమాట దేవుడి గది అయితే. ఇప్పుడు ఈ దేవుడి గదిలో నుంచి ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇటు సైడ్ మిషన్ పెట్టుకుంది. సో మా వదిన మిషన్ కుడుతుంది కాబట్టి మిషన్ పెట్టుకుంది. సో దానికి ఆపోజిట్లో ఇక్కడ ఒక చైరు, దాని పక్కనే ఒక దివానా కాట్ అనమాట. సో దివానా కాట్ని అయితే వేశారు. ఇది ఓన్లీ దివానా కాట్ అండి. సో దివానా కమ్ బెడ్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు. సో ఇక్కడ కొంచెం ప్లేస్ తక్కువ ఉంటుంది హాల్లో, అందుకని ఇది దివానా కాట్ని అయితే వేసుకున్నారు. సో దీనికి ఆపోజిట్లో టీవీ యూనిట్ వచ్చిందనమాట. సో టీవీ యూనిట్ నార్మల్గానే కట్టించుకున్నారు. సో చిన్నదనమాట, టీవీ యూనిట్ కూడా చిన్నది, అంటే హాల్ కూడా చిన్నగా ఉంటుందన్నమాట. సో అదనమాట హాల్లో వ్యూ అయితే ఇలా ఉంటుంది. టీవీ యూనిట్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో టీవీ యూనిట్కి ఆపోజిట్ దివానా కాటు, దాని పక్కనే షింక్ వచ్చింది. సో ఈ విధంగా అయితే షింకు, పైన మిర్రర్ ఉంది. సో ఇట్లా లోపలికి వచ్చిన తర్వాత వంటగది అనమాట. చూడండి ఎన్ని సామాన్లు ఉన్నాయో, అవన్నీ తోమిపెట్టాము. సో వంటగది అయితే పెద్దదనమాట. సో చాలా అరలు వచ్చాయి. సో వాటిల్లో అయితే మా వదిన ఈ విధంగా నీట్గా సర్ది పెట్టుకొని ఉంది. వంటగది చాలా పెద్దది వచ్చిందండి. అంటే చెప్పాను కదా చిన్న ఇల్లు క్యూట్గా ఉంటుంది అనేసి. సో వంటగదికి కొంచెం స్పేస్ ఎక్కువ తీసుకున్నారు. సో వాళ్ళకి చాలా సామాన్లు ఉన్నాయి. సో ఇంకా దానికి వంటగది నుంచి ఇలా లెఫ్ట్లో ఫ్రిడ్జ్ అనమాట. ఫ్రిడ్జ్లో ఏమున్నాయో చూద్దాము. చూసారు కదా, ఎగ్స్, థమ్సప్. సో ఎండాకాలం కదా, థమ్సప్ కంపల్సరీ ఉంటుంది. సో ఫ్రిడ్జ్లో అయితే ఉన్నాయి. ఇంకా వంట నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఈ విధంగా ఉంది హాలు. సో లెఫ్ట్లో ఇలా చిన్న ఆర్చి ఒకటి కట్టారు. సో ఆర్చికి కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్లో ఒక రూమ్ ఉంటుంది, రైట్లో ఒక రూమ్ ఉంటుంది. సో లెఫ్ట్లో ఒక బెడ్రూమ్, రైట్లో ఒక బెడ్రూమ్ అనమాట. చిన్న రూమ్సే. మళ్ళీ వీటికి అటాచ్ బాత్రూమ్ కూడా వచ్చింది. సో ఇది బెడ్, ఇక్కడ ఒక బీరువా పెట్టారు. సో ఎదురుగా ఒక చిన్న ర్యాక్ బట్టలు పెట్టుకోవడానికి. సో అంతే, సింపుల్ ఉంటుంది. స్పేస్ కూడా పెద్ద ఎక్కువే ఉండదు, సరిపోతుంది అన్నట్టుగా ఉంటుంది. సో ఆ బీరువాకి కొంచెం ఇటు సైడు డ్రెస్సింగ్ అద్దం. సో వీటికైతే సరిపోయింది. సో ఇక్కడ అటాచ్ బాత్రూమ్ అనమాట. ఈ బాత్రూమ్ కూడా చిన్న బాత్రూమే. సో ఇదన్నమాట బాత్రూము. సో బాత్రూమ్ నుంచి ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఎదురుగా ఇంకొక రూమ్ అనమాట. సో ఆ రూమ్లోకి వెళ్ళి చూద్దాం. సో ఇదండి, ఇక్కడ ఒక బెడ్. సో ఇది ఇంకా చిన్న రూము. బీరువా పెట్టుకోవడానికి కూడా అవకాశం లేదనమాట. సో ఇటు సైడ్ అయితే ర్యాక్ వచ్చింది, బట్టలు పెట్టుకోవడానికి ఒక ర్యాక్ అయితే పెట్టించుకున్నారు. సో ఇక్కడ అటాచ్ బాత్రూము ఈ రూమ్కి కూడా. సో స్పేస్ కూడా లేదు అక్కడ. సో ఈ బాత్రూము చిన్న బాత్రూము. సో అదనమాట ఈ రూము.
సో ఇంకా ఇక్కడ మనం డ్రెస్సింగ్ అద్దం కానీ బీరువా కానీ పెట్టుకోవడానికి అవకాశం లేదు, అంత చిన్న రూము, క్యూట్గా ఉంటుంది. సో అదండి. ఇంకా ఆ రూమ్స్ నుంచి బయటకు వచ్చాక హాలు, ఇంకా హాల్ నుంచి ఇలా మనం బయటకు వచ్చాక చెప్పాను కదా తూర్పు వాకిలి అని, ఈ విధంగా బయటకు వచ్చిన తర్వాత ఎదురుగా పొలాలు, అస్సలు పొలాలు వేసినప్పుడు ఉంటుంది సూపర్ వ్యూ ఉంటుంది. ఇప్పుడు కూడా చాలా బాగుంది చూడడానికి. అలాగే దాన్ని ఎదురుగా పొలం ఉండడం వల్ల ఎంత హాయిగా ఉంటుందో దానివల్ల కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. సో సంగతి పక్కన పెడితే పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు పొలాల్లో. ఆ రోజు కొంచెం ఈవినింగ్ టైంలో చల్లగా ఉంటుంది కాబట్టి అందరు పొలాల్లో ఫుల్గా ఆడుకుంటున్నారు. సో ఈ విధంగా బయటకు వచ్చిన తర్వాత మెట్లు రైట్ సైడ్లోకి వెళ్ళిన తర్వాత మెట్ల కింద మళ్ళీ ఒక రూమ్ వచ్చిందండి. అది కూడా చిన్న రూము, బాగుంది. సో దానికి ఒక డోర్ పెట్టేశారు. సో ఇంకా మెట్లు ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత పైనుంచి వ్యూ ఎలా ఉంది అనేది ఇప్పుడు చూపిస్తాను. అసలు సూపర్ అండి. చుట్టూ పొలాలు, అసలు ఇంటి ముందు పొలము, అసలు ఇప్పుడంతా కోత కోసేస్తున్నారు కాబట్టి బాగుంది ఇప్పుడు కూడా, కానీ పొలం వేసిన తర్వాత ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడైతే ఇలా ఉంది. ఇంకా ఈవినింగ్ టైం కాబట్టి మా పెదమ్మ బట్టలన్నీ ఆరేసుంటే అవన్నీ మడతేసుకుంటుంది పక్కన. సో అదనమాట. చూసారా పైనుంచి అయితే ఈ విధంగా ఉంది, మొత్తం పొలాలు, చుట్టూ పొలాలు, పెద్ద ట్యాంకి. సో ఇంకా ఈ సైడ్ వచ్చేసి ఇక్కడ రామ మందిరం ఉంటుంది. సో రామ మందిరం ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అనేది వచ్చేసి పొలాలు, ఇటు సైడ్ రామ మందిరం, ఇంకా ముందంతా కూడా పొలాలు అన్నమాట. సో అదండి. ఇది కూడా మా పెదమ్మ వాళ్ళ ఇల్లే, కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మధ్యలో ఆగిపోయింది, ఇంకా అదైతే ఫినిష్ అవ్వలేదు ఇంకా. సో ఇదండి ఈరోజు మా పెదమ్మ వాళ్ళ హోమ్ టూరు. నాకైతే చాలా ఇష్టము. సో మీ అందరికీ కూడా నచ్చిందా? నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో నేను ఇది వాయిస్ ఓవర్ ఎలక్షన్ రిజల్ట్ రోజు చేస్తున్నానండి. సో మామూలుగా టపాసులు బాగా వెళ్తున్నాయి. సో టీడీపీ లీడింగ్లో ఉంది కదా. సో అదండి ఈరోజు మా పెదమ్మ వాళ్ళ హోమ్ టూర్. మీ అందరికీ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.